on the condition that they would pay him 900 rupees. ఒక వ్యక్తి ఒక సర్వెంట్ ను పెట్టుకున్నాడు. ఓకే, వాడికి ఏం చేశాడంటే 900 రూపీస్ జీతం అండ్ ఏ యూనిఫామ్ ఆన్ 1 year సర్వీస్. ఓకే, ఆఫ్టర్ 1 year సర్వీస్ వాడికి 900 రూపాయలతో పాటుగా ఒక యూనిఫామ్ అనేది వాడికి గిఫ్ట్ ఇస్తున్నాడు అనమాట. ఎప్పుడు 1 year సర్వీస్ చేస్తే. ఒక యజమాని అనేవాడు ఏం చేశాడంటే ఒక సర్వెంట్ ను పెట్టుకున్నాడు. ఆ సర్వెంట్ ఏంటంటే 1 year సేవకు గాను ఒక యూనిఫామ్ తో పాటుగా 900 రూపాయలు ఇస్తున్నాడు అనమాట. ఎవరు ఇస్తున్నారు? యజమాని ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? సర్వెంట్ కి ఇస్తున్నాడు. అర్థమైందా? సరే, హీ సర్వ్డ్ ఓన్లీ ఫర్ 9 months. అతను ఏం చేశాడు? 9 నెలలు మాత్రమే సేవను అందించాడు. 9 నెలలు మాత్రమే సేవను చేశాడు. ఎవరు? సర్వెంట్ అనేవారు. ఓకే, అండ్ రిసీవ్డ్ యూనిఫామ్ యూనిఫామ్ మాత్రంగా యూనిఫామ్ తీసుకున్నాడు. అండ్ 650 రూపీస్. సంవత్సరాంతం చేస్తే 900 రూపాయలు జీతం. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 650 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు? యజమాని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? సర్వెంట్కి ఇచ్చాడు. ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ ద యూనిఫామ్ కాస్ట్ ఎంత ఉంటుందని అడిగాడు. అర్థమైందా లేదా? యజమాని పెట్టిన కండిషన్ ఏంటమ్మా చెప్పండి. 1 year సేవ చేస్తే 900 రూపాయల జీతంతో పాటుగా ఒక యూనిఫామ్ ఇస్తానయ్యా నీకు అని చెప్పాడు. ఎవరికి? సర్వెంట్కి, సేవకుడికి. ఓకే, కానీ కండిషన్ లో ఉన్న మాటగా కాకుండా తను ఏం చేశాడంటే తన వెసులుబాటు అవడం కోసం ఒక 9 నెలలు మాత్రమే డ్యూటీ చేస్తాడు. రిమైనింగ్ 3 నెలలు సేవను అందించలేడు. ఓకేనా? సరే, అప్పుడు ఏం చేశాడంటే ఓనర్ అనేవాడు ఒక యూనిఫామ్ ఇచ్చేసాడు. యాజ్ గా అనుకున్న మాటగా ఏదైతే మాట అనుకున్నాడో అలా ఇచ్చేసాడు. కానీ డబ్బులు మాత్రం తగ్గించాడు. ఎంత తగ్గించాడు? 250 రూపీస్ తగ్గించాడు. ఎంత ఇచ్చాడు? 650 రూపీస్ ఇచ్చాడు. ఓకేనా? సరేనండి, ఇక్కడ చూసుకుంటే కనుక మన విషయం ఏంటంటే చూడండి, 9 months 9 months సేవ చేశాడు. ఎంతకి? 9 months సేవ ఎంత చేశాడు చెప్పండి? 650 రూపీస్ మాత్రమే చేశాడండి. ఓకేనా? యాక్చువల్ గా 12 months చేస్తే 1 year అంటే 12 months 900 రూపీస్ రావాలి. ఇక్కడ యూనిఫామ్ ఇస్తున్నాడు. సో యూనిఫామ్ గురించి బాధపడకూడదు మరి ఇంకా. ఓకేనా? సరే, ఇక్కడ జస్ట్ 3 months సేవను అందించకపోవడం వలన ఎంత ఇక్కడ నష్టపోతున్నాడు సర్వెంట్? 250 రూపీస్ సర్వెంట్ నష్టపోతున్నాడు. అండర్స్టాండ్? 3 months సేవ కోసం 250 రూపీస్ నష్టపోతున్నాడు అంటే 12 months ఎంత వస్తుందమ్మా చెప్పండి. ఇక్కడ యాక్చువల్ గా ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? 3 months తో పోలిస్తే 12 months ఎక్కువ వస్తుంది జీతం. ఓకేనా? సో ఎక్కువ బై తక్కువ. ఎక్కువ ఏంటి? రెండింటిలో 12/3 ఇంటూ చెప్పండి ఇక్కడ 250 రూపీస్. రైట్ అండి? 3 1 3 4. సో చూసుకుంటే 1000 రూపీస్. యాక్చువల్ గా వాడు 1 year గాను ఎంత ఇస్తున్నాడండి? 900 ఇస్తున్నాడు. అంటే రిమైనింగ్ 1000 లో ఏంటి 900 సేవకి ఇస్తే రిమైనింగ్ 100 రూపీస్ దేనికి సంబంధించిందండి? ద కాస్ట్ ఆఫ్ యూనిఫామ్. నోట్ చేసుకున్నాం. రైట్?